హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసుంటారు. సో ఇక్కడ ఏంటంటే మన ఈ వీడియోలో అయితే ఏఐ కాయిన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం గైస్. సో ఇక్కడ ఏఐ కాయిన్స్ అయితే మనకు తెలుసు ప్రజెంట్ చాలా చాలా ఏంటంటే మార్కెట్లో అయితే ఉన్నాయి. సో చాలా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. సో ఫ్యూచర్లో కానీ చూసుకుంటే ఏంటంటే ఏఐ అనేది అయితే చాలా వరకు అయితే జాబ్స్ క్రియేట్ చేయడంలో కానీ, ఎందుకంటే న్యూ టెక్నాలజీ కాబట్టి సో ఓల్డ్ టెక్నాలజీని వాడడం తగ్గిస్తారు కాబట్టి సో న్యూ టెక్నాలజీ పైన జాబ్స్ అనేటివి క్రియేట్ అయితే అవుతాయి. సో ఆల్రెడీ చూసుకుంటే చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ ఇలా చాలా మనకి ఏంటంటే ఏఐ టూల్స్ అయితే వచ్చేసి ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే మనం ఎక్కడ చూసినా సరే ఏఐ నేర్చుకుంటే ట్యాక్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, మిషన్ లెర్నింగ్ ఇలా మాస్టర్ కోర్సెస్ అనేటివి కూడా ఏంటంటే యూనివర్సిటీస్లో అయితే పెడుతున్నారు. సో ఎవరైతే ఆ కోర్సెస్ చేస్తున్నారో సో వాళ్ళైతే మంచిగా అయితే ఎర్న్ చేస్తున్నారు గైస్. సో ఎవరన్నా మన దాంట్లో ఏమైనా యూత్ లైక్ స్టూడెంట్స్ అయితే ఉంటే కానీ ఏంటంటే ఏఐ మీద మీకు మంచి స్కోప్ ఉంటే ఏఐ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే ఈరోజు మనం న్యూస్ కూడా చూసుకోవచ్చు. ఒక అబ్బాయి ఏఐ నేర్చుకొని సో మాస్టర్స్ దాని మీదే చేసి మిషన్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకుని ఏంటంటే ప్రజెంట్ 2 crores వరకు అయితే జాబ్ అయితే అమెజాన్లో అయితే దక్కించుకున్నాడు. సో మనం చూసుకోవచ్చు ఈరోజు న్యూస్ అయితే మనం చాలామంది అయితే చూసే ఉంటాం. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే క్రిప్టోలో మనకి ఈ ఏఐతో మనకి ఏమన్నా ప్రయోజనం ఉంది, ఎందుకంటే మనం చాలామంది అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో కొన్ని కాయిన్స్ మీకు కూడా తెలిసే ఉంటాయి, ఎందుకంటే చాలామంది రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఒక టాప్ కాయిన్స్ అయితే చెప్తాను. సో ఈ బుల్ రన్లో ఏంటంటే మనకి ఈ కాయిన్స్ వల్ల అయినా మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఒక 2-3 అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంటారు. సో మీరు ఆల్రెడీ ఈ కాయిన్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లో లెవెల్స్లో కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ప్రజెంట్ అయితే మనకి డౌన్ ట్రెండ్ అయితే ఉంది. సో నేను 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అయితే చేశాను. సో సారీ, ఎస్టర్డేనే చేశాను మార్కెట్ అప్డేట్ గురించి. సో ఆ వీడియో అయితే చూడండి, మార్కెట్లో మనకి ఎలాంటివి జరగబోతున్నాయి, సో మనకి ఫ్యూచర్ ఎలా ఉంది. సో బుల్ రన్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే 3.73% అయితే ఇక్కడ మనకి డిక్రీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది ఆ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే చెప్పున్నాను. సో ఆ వీడియో అయితే వన్స్ అయితే వెళ్ళి చూడండి, ఎందుకంటే మీరు కాయిన్స్ గురించి చేసినప్పుడు అయితే వీడియోని అయితే బాగా మంచి వ్యూస్ వస్తాయి. అదే కానీ మనకైనా ఉపయోగపడే మ్యాటర్స్, సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో అలాంటి అనాలిసిస్ చేసిన టాపిక్స్ అయితే ఏంటంటే వ్యూస్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి. సో ప్రతి ఒక్కరు లాభాలతో పాటు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం 4 years నుంచి ఉన్న వాళ్ళు లెర్నింగ్, సో కొత్తగా వచ్చిన వాళ్ళ లెర్నింగ్ అనేది సేమ్గా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా చూసేసి ఉంటారు. సో మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మార్కెట్ అప్ ప్రైస్లో ఉన్నప్పుడు మనం వచ్చాం, సో మార్కెట్ అప్ వెళ్తుంది ఇంకేం ప్రాఫిట్ ఉందని అలాగే కూర్చోకూడదు కదా. సో అందుకోసం ఏంటంటే అలాంటి వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉండాలి. సో వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. సో అలాగే ఏమైనా ఆల్రెడీ ఇలాంటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సో లో లెవెల్స్లో వాళ్ళైతే కింద అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ది అయితే చూసుకుంటే గ్రాఫ్ కాయిన్స్. సో గ్రాఫ్ ద జిఆర్టీ అంటారు. సో జిఆర్టీ ఈ కాయిన్ అనేది నేను 4 yearsకి అయితే చెప్తున్నాను, ఎందుకంటే 4 years నుంచి మనం చూసుకుంటే ఏంటంటే ఈ కాయిన్ అనేది చాలా ఏంటంటే ప్రాఫిట్స్ ఇచ్చింది, మళ్ళీ డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఆల్ టైమ్ హై కూడా చూసుకోండి, ఇక్కడ మనకి $2.50 వరకు కూడా వెళ్ళిండే మనకు ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత కూడా అప్ అండ్ డౌన్ జరుగుతూ చాలా రోజుల నుంచి అయితే ఒక 2-3 years నుంచి ఏంటంటే చాలా డౌన్ఫాల్లో అయితే ఉంది గైస్. సో ప్రజెంట్ ఇదేంటంటే ఇది కూడా ఏంటంటే ఒక ఏఐకి సంబంధించిన కాయిన్ కాబట్టి ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ బుల్ రన్ వచ్చి సో ఏఐ మీద ఆల్రెడీ ఏంటంటే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో ఏఐ మీద అయితే ప్రజెంట్ ఎవరు ఇక్కడ ఫోకస్ అయితే పెట్టట్లేదు, వేల్స్ అందరూ. సో వాళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే పెడతారు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఆల్ట్ కాయిన్స్ కానీ, మీమ్ కాయిన్స్ కానీ, ఇలాంటి ఏఐ కానీ, Web3 కాయిన్స్ కానీ ఇలా చూసుకుంటూ వస్తారు వాళ్ళ ఎర్నింగ్స్. సో దీనికి ఎప్పుడు లైక్ ఇక్కడ అప్ మూమెంట్ ఎప్పుడు కనిపిస్తుందో మనకు తెలియదు. సో ఆల్రెడీ మీరైతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో అయితే లో లెవెల్స్లోకి అయితే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ డౌన్ అయిందనుకోండి మార్కెట్ భారీగా, సో ఈ కాయిన్ కూడా కొనే జోన్లో అయితే మనకు ఉంది. సో ఇది మళ్ళీ వెళ్ళింది అనుకోండి $5 లేకపోతే దీని ఆల్ టైమ్ హై వెళ్ళినా కూడా చాలు, మనం ఇక్కడ దీన్ని సెల్ చేసుకోవచ్చు. లైక్ $2కి వెళ్ళినా కూడా ఏంటంటే అంటే నేను సేఫ్ జోన్ అయితే చెప్తున్నాను. సో మీరు రిస్క్ చేయాలనుకుంటే లైక్ మీరు ఒక 50% అయితే ఆల్రెడీ సెల్ చేసుకోండి, ఒకవేళ $2కి అలా వచ్చింది అనుకోండి. సో దానిపైన వెళ్ళినా కూడా ఏంటంటే మిగతా 50% కూడా సెల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ కాయిన్ కానీ చూసుకుంటే ఏంటంటే రిచువల్ ప్రోటోకాల్. సో ఇది చూసుకుంటే ఏంటంటే ఈ కాయిన్ అనేది మీకు
ఇది ప్యూర్ ఏఐ గేమ్కి సంబంధించిన కాయిన్. సో ఇక్కడ ఏఐ గేమ్స్ అయితే ఇక్కడ దీని వెబ్సైట్ కూడా మీరు వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. సో చాలా అంటే మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో దీనికి ఈ బుల్ రన్లో ఏమైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆల్రెడీ చూసుకుంటే ఏంటంటే ఈ కాయిన్ అయితే మనకి ఇక్కడ రీసెంట్ టైమ్స్లోనే లిస్ట్ అయ్యింది అయితే మనకు కనిపిస్తుంది. సో చాలా తక్కువ ఎక్స్చేంజెస్లో అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఎక్స్చేంజ్లో ఉందో చూసి అయితే మీరు ఈ కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. సో వాల్యూమ్స్ ఎక్కడ ఏ ఎక్స్చేంజ్లో బాగుంటే ఆ ఎక్స్చేంజ్లో అయితే ఈ కాయిన్ అయితే కొనడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ప్రజెంట్ అయితే ఇది చాలా అప్కి అయితే వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడైతే కొద్దిగా డౌన్ఫాల్ అయితే కనిపించింది. ఇది కానీ మీకు $1.20 దగ్గర అయితే మీకు ఎక్కడైనా దొరికింది అనుకోండి. సో ఈ మధ్యకాలంలో పడింది అనుకోండి. సో దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ $1 అంటే $2 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఈ కాయిన్లో అయితే కనిపిస్తుంది. సో ఈ బుల్ రన్లో అయితే సో దానిపైన వెళ్ళినా కూడా ఏంటంటే మనం లగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి థర్డ్ కాయిన్ కానీ చూసుకునేది గేమ్ బై విర్చువల్స్. సో ఈ కాయిన్ కూడా ఏంటంటే చాలా వరకు ఈ కాయిన్ కూడా ఏంటంటే ఒక ఏ కాయిన్. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇక్కడ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి బుల్ రన్కి అయితే ఈ కాయిన్ కొద్దిగా అయితే ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఉండింది. సో మళ్ళీ ఇక్కడ డౌన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మనం చూడాలి ఈ కాయిన్లో కూడా ఏంటంటే మూమెంటం అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో బుల్ రన్ వన్స్ అయితే స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇది మ్యాక్సిమం అయితే ఈ టైంలోనే కొద్దిగా హైక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో 70 సెంట్స్ అయితే అలా వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే మనకి మళ్ళీ ఒక డిప్ అయితే చూసాం. సో ఇది అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఇక్కడ ఈ లెవెల్స్లో అయితే చూసి అయితే మీరు వన్స్ రీసెర్చ్ చేసి బై అయితే చేసుకోండి గైస్. సో ఎందుకంటే ఇది కూడా మనకి $1 పైన అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ బుల్ రన్లో ఎందుకంటే ఏఐ కాయిన్స్కి అయితే ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ మీరు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు ఏఐ పైన ఏదో ఒక యాడ్ అయితే ఇక్కడ ప్లే అవుతుంది. సో ఏఐ కోర్స్ నేర్చుకోని లేకపోతే ఎందుకంటే మన ఇండియాలో ఏ ఒక్క టెక్నాలజీ వచ్చినా అది చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఆల్రెడీ యూఎస్ లైక్ వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు అడాప్ట్ చేసుకునేసి దాని నుంచి ప్రాఫిట్స్ అయితే తీసుకుంటారు. కాబట్టి మనం బిట్ కాయిన్ కానీ చూసుకోండి ఎప్పుడో వచ్చింది మన 2008లో 2009లో, కానీ మన ఇండియాలోకి రావడానికి దగ్గర మనకి 10 years అయితే టైం అయితే తీసుకునింది. సో ఎందుకంటే మన వాళ్ళు అంత వెనకైతే ఉంటారు. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి దాంట్లో అంతే త్వరగా దూరడానికి అయితే టైం అయితే తీసుకుంటారు. సో వన్స్ కానీ లోపలికి వెళ్ళారనుకోండి సో మనదే మొత్తం రాజ్యం అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో మనం అలాగే చూసుకుంటే ఈ గేమ్ బై విర్చువల్స్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఈ లెవెల్స్లో కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు లైక్ ఆల్రెడీ మనకి కొద్దిగా డౌన్ఫాల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ లెవెల్స్లో కానీ వచ్చింది అనుకో 0.04 లైక్ 0.3 కానీ వచ్చింది అనుకోండి. సో ఇక్కడైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అలాగే ఇది మనం 0.50 అలాంటి లెవెల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కొద్దిగా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతుంది, కానీ ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే లిస్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వాలి. సో దీంట్లో వాల్యూమ్స్ అనేవి కూడా క్రియేట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే దీంట్లో కొద్దిగా తక్కువగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు చాలా తక్కువ ప్రైస్గా దొరుకుతుంది కాబట్టి. సో ఒక 1000 కాయిన్లు లేకపోతే 500 కాయిన్లు మీ వ్యాలెట్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఎల్సి. సో ఆర్ఎల్సి కాయిన్ గురించి అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. సో ఇది చాలా రేస్గా అయితే పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది, పైకి వెళ్తుంది, కింద పడుతుంది. సో ఇలా ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అయితే అవుతుంది, కానీ మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో ఈ కాయిన్లో కూడా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. కొద్దిగా లో లెవెల్స్లోకి వచ్చింది అనుకోండి, లైక్ ఇప్పుడు $2కి లేకపోతే $1.60 $0.70 దగ్గరికి వస్తే మీరు ఇక్కడ బై జోన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది అప్ మూమెంట్ ఇస్తాను ఏంటంటే వెంటనే సెల్ చేసుకునే దానికే చూసుకోండి. ఎందుకంటే చూసుకుంటే మీరు దీని గ్రాఫ్ కానీ గమనించండి. సో ఒక్కసారిగా పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్కి అవుతుంది. సో ఇలా అయితే మీరు ఏంటంటే ఈ బుల్ రన్లో అయితే దీని ద్వారా కూడా అయితే మీరు ఇక్కడ ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆర్ఎల్సి. సో ఈ కాయిన్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టుకోండి గైస్. సో మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఇది మీకు ఇలాంటి లైక్ చూసుకోండి ఇక్కడ ఒక జోన్ అయితే ప్రజెంట్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. సో ఈ జోన్ లోపల మీకు కానీ లైక్ $1.50 $1.70 ఇలాంటి జోన్ అయితే ఉండింది అనుకోండి. సో బై చేసుకొని వన్స్ అప్ వెళ్ళింది అనుకోండి. సో సెల్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో మనకి ఇక్కడ క్రిప్టోలో చాలా వాలిటిలిటీ ఉంటుంది. సో మీకు అనుకోకుండా ఇది ఒక $8 వెళ్ళినా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకునేయండి. సో దానికన్నా ఎక్కువ వెళ్ళినా కూడా ఫాస్ట్గా అయితే ఉండాలి ఈ కాయిన్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. సో మనం 5th కాయిన్ కానీ చూసుకుంటే నియర్ ప్రోటోకాల్. సో నియర్ ప్రోటోకాల్. సో ఇది ప్యూర్ ఏఐ కాయిన్. సో ఇప్పుడు వరకు చెప్పినవి ఏంటంటే సబ్సిడీగా ఏఐని ఫాలో అవుతున్నాయి, కానీ ఈ నియర్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే ప్యూర్ ఏఐ కాయిన్. సో ఇక్కడ ఏంటంటే ఈ కాయిన్కి దీని ఆల్ టైమ్ అయి చూసుకుంటే 20 వరకు అయితే టచ్ అయింది.
సో ప్రెజెంట్ ఇది చాలా వరకు అయితే డౌన్ఫాల్ని కూడా ఎదుర్కొనింది. సో ఇక్కడ చూసుకుంటే మనం $1 కూడా వెళ్ళింది. సో ఈ టైంలో ఏమైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం నిజంగా చాలా లక్కీ. నేను అప్పుడు కూడా లైక్ టాప్ కాయిన్స్ టైంలో దీని గురించి అయితే నేను మీకు డిస్కస్ అయితే చేశాను ఆ ఓల్డ్ వీడియోస్లో అయితే. సో ఈ టైంలో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుంటే సో చూసుకోండి. ఇది చాలా వరకు అయితే మిడిల్లోనే ప్రాఫిట్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చింది. సో 2004 మన 24 నుంచి. సో ప్రెజెంట్ చూసుకుంటే $7 దగ్గర అయితే ఉంది. సో ఇది మళ్ళీ ఒకవేళ ఈ డౌన్ మార్కెట్లో ఇది మనకి $7 కన్నా తక్కువలో ఎక్కడ కనిపించినా బై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఏదైనా సరే మీరు ఫస్ట్ అయితే రీసెర్చ్ అయితే చేయండి. సో నేను చెప్పాననే ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పుడూ చేయకండి. సో మీరు కూడా రీసెర్చ్ చేసి అనుకోండి, స్ట్రాంగ్గా బిలీవ్ చేసి అయితే కాయిన్స్లో అయితే మనీ పెడతారు. సో నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే కాదు. సో నేను నా రీసెర్చ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో లైక్ అయితే కంపల్సరీ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఈ కాయిన్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.